2019 ఎన్నికలకు ధీటుగా రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు కైవసం చేసుకుంటామని జిల్లా వైసీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయన్ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు వైసీపీకి స్వచ్ఛందంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్న చంద్రశేఖర్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. 24 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా నెల్లూరు జిల్లాలో రోజు రోజుకి రాజకీయం రసవత్తంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా 2019 ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా, గతంలో నెల్లూరు జిల్లా 10కి 10 సీట్లు వైసీపీ పార్టీ అయితే కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎన్ని టికెట్లు సాధించబోతుందని తెలుసుకోవడానికి ఎమ్మెల్సీ అదేవిధంగా వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా 2019 ఎన్నికలకు సంబంధించి 10కి 10 సీట్లు అయితే వైసీపీ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్ని టికెట్లు కైవసం చేసుకోబోతుంది? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. గతంలో ఈ 10 కాన్స్టిట్యున్సీస్ను కూడా వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీతో గెలుచుకోవడం జరిగింది. అయితే ఇటీవల నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లా కొంతమంది లీడర్సు టీడీపీకి వెళ్ళడం కూడా జరిగింది. అటుపక్క టీడీపీలో చూస్తే ఒక్కరికి కూడా, అంటే 5 సంవత్సరాల నుంచి పనిచేసి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి ఒక్కరికి కూడా టీడీపీలో టికెట్ ఇవ్వలేదు. అందరినీ కూడా కొత్త వాళ్ళని తీసుకొని డబ్బులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చినారు. అదే వైఎస్ఆర్సీపీలో కష్టపడిన వాళ్ళకి గడప గడపకి తిరిగి ప్రతి పేదవాడు పిలిస్తే పలికే నాయకులకి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ టికెట్లు ఇవ్వడం కూడా జరిగింది. అయితే అందరూ కూడా గమనించారు, నాయకులని బట్టి ఈరోజు ఓటింగ్ లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ దాంతోనే ఫిక్స్డ్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఓటింగ్ అంతా కూడా చెక్కు చెదరకుండా ఉంది. పైపెచ్చు సిద్ధం సభలను చూసిన తర్వాత అక్కడ హాజరవుతున్నటువంటి జనాలు కానీ అక్కడ రెస్పాండ్ అవుతున్నటువంటి విధానం కానీ చూస్తే అందరిలో కూడా గతంలో కంటే మిన్నగా ఈసారి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అన్నది అందరికీ కూడా అర్థమవుతుంది. అందులో భాగంగానే పూర్వపు నెల్లూరు జిల్లాలో కడప జిల్లాతో సమానంగా నెల్లూరు జిల్లాలో కూడా మొత్తం అన్ని సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని ఈరోజు రాష్ట్రం అంతా కూడా చెప్తా ఉంది. లేటెస్ట్ సర్వేలు కూడా అవే చెప్తా ఉన్నాయి. అంటే మొత్తం 10కి 10 సీట్లు పూర్వపు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది అన్నది నా మాట కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుండి టీడీపీకి వెళ్ళిన తర్వాత నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ బలహీన పడిందని ప్రచారం అయితే జోరుగా జరిగింది. అయితే ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి రావడంతో మళ్ళీ కూడా వైసీపీ పుంజుకున్నది అనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా అయితే వైసీపీ బలపడుతుందా, లేదు టీడీపీకి గెలుపొందేదానికి అవకాశం ఇస్తుందా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీకి వెళ్ళిన తర్వాత అసలు దానికంటే కూడా ప్రధానంగా టీడీపీ ఎప్పుడు కూడా పేపర్ మీద పులి, అంటే వాళ్ళు ఈ మీడియాని బేస్ చేసుకొని ఒక హైప్ తెచ్చుకోవడం, ఒక గాలి బుడగలాగా వారి సైజుని పెంచుకుంటూ ఉంటారు. చివరికి ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి. సో అలా టీడీపీ గత సంవత్సరం నుంచి కూడా మాకు బాగుంది బాగుంది అని ఆ మీడియా ద్వారా చెప్పించుకుంటూ వస్తున్నారు. గడిచిన 1.5 నెలల నుంచి సిద్ధం సభలని ప్రధానంగా కనుక మనం తీసుకుంటే జనాల నుంచి వచ్చిన స్పందన, రెండో వైపున కనుక తీసుకుంటే అసలు లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు గారి స్వయాన కొడుకు, మాజీ మంత్రి, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి అసలు అడ్రస్ కనిపించట్లేదు. కనీసం ఎక్కడా కూడా అతను ఒక మీటింగ్ పెట్టిన సందర్భం కూడా లేదు. చంద్రబాబు నాయుడు సభలకు కూడా ఎక్కడా కూడా స్పందన కూడా కనిపించట్లేదు. కాబట్టి అందరూ కూడా ఈ లీడర్స్ ఎవరైనా ఒకరిద్దరు వెళ్ళినా కూడా దాని ప్రభావం ఎక్కడా కూడా కనపడలేదు. అంతకు మించినటువంటి మంచి శక్తితో వైఎస్ఆర్సీపీ పనిచేస్తుంది. ఇక్కడ నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి వీపీఆర్ అలా వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ చేసుకునేది. అయితే వాస్తవంగా జనాలందరూ కూడా ఒక మంచి లీడర్ నెల్లూరు జిల్లాకు కావాలి, కడప జిల్లా అంత స్ట్రాంగ్గా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీకి ఉంది కాబట్టి మంచి లీడర్ కావాలని కోరుకున్నారు. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి ఆయన ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ అయిన తర్వాత అందరిలో కూడా ఒక మంచి శక్తి రావడం, మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఉత్సాహంగా పనిచేయడం ఈరోజు కనపడతా ఉంది. సో వాస్తవంగా అయితే విజయసాయి రెడ్డి అని వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో పనిచేయడం కానీ పూర్తి స్థాయిలో శక్తివంతంగా కూడా నెల్లూరు జిల్లాలో ఈరోజు పనిచేస్తూ ఉంది.
సో కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా 10కి 10 తప్పకుండా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. సార్, ప్రధానంగా కూడా పదవుల కోసం పార్టీ మారే ఎమ్మెల్యేలు ఆనం రామనాథ్ రెడ్డి, అదేవిధంగా నెల్లూరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీలో ఉన్నప్పుడు మంత్రి పదవి రాలేదనే ఒక ఉద్దేశంతో అధికార పార్టీపై బురద జల్లి టీడీపీకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ముఖ్యంగా వైసీపీ అభ్యర్థులు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? మెజారిటీ అన్నది చెప్పడం అన్నది ఎవరికి కూడా వీలయ్యే పని కాదు. ప్రజలందరూ కూడా నాయకులు పార్టీలు మారుతున్నప్పుడు ఎవరిని కూడా ఈరోజు అంత ఇష్టపడట్లేదు. కానీ ఒక బలమైన కారణం ఉండి ఒక బలమైన మార్పు ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగితే పర్లేదు. కానీ వ్యక్తిగత కారణాలతో వ్యక్తిగత ఆపేక్షతో మారినప్పుడు ప్రజలు వాళ్ళని విశ్వసించట్లేదు. అందులో భాగంగా వీరొక్కరని కాదు, నెల్లూరు జిల్లా మొత్తం కూడా మంచి మెజారిటీలు వస్తాయి. ప్రత్యేకంగా ఇంత మెజారిటీ వస్తుందని చెప్పలేము. కానీ రాష్ట్రంలో మంచి మెజారిటీ వచ్చిన స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే అందులో నెల్లూరు జిల్లా స్థానాలు ఎక్కువగా కనపడతాయి. ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే ప్రజలు ఆదరిస్తారని చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10కి 10 ఎమ్మెల్యే సీట్లు అయితే గెలుపొందుతారని కూడా ఒకవైపు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇటు వైసీపీ నుండి టీడీపీకి వెళ్ళిన ఆత్మకూరు, అదేవిధంగా నెల్లూరు రూరల్కి సంబంధించి కూడా ఖచ్చితంగా గెలుపొందుతారు, అధిక మెజారిటీతో గెలుపొందుతారని కూడా స్థానిక ఎమ్మెల్సీ అదేవిధంగా నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి నెల్లూరు నెలకొంది. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు జిల్లా నుండి.